జగ్గారెడ్డి. ఇదే విషయానికి సంబంధించి జగ్గారెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఏవై స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. ఏవై స్వామి. బ్రాహ్మణి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సీనియర్ నేత జగ్గారెడ్డి కొద్దిసేపటి క్రితం గాంధీ భవన్లో తన రాజకీయ అనుభవాల గురించి ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఒకవైపు గత కొద్ది కాలంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన కామెంట్స్ పైన ఆయన స్పందించారు. తాను టీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టిపోవడానికి హరీష్ రావే కారణమంటూ కవిత చేసిన వ్యాఖ్యల్ని జగ్గారెడ్డి ఖండించారు. అప్పుడున్న పరిస్థితుల్లో తన రాజకీయంగా తనను ప్రోత్సహించినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో వైఎస్ రాజశేఖర రెడ్డి తనను పిలిచి ఇచ్చినటువంటి ప్రోత్సాహంతోనే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. అప్పుడు తనకు కందిలో ఐఐటి అదేవిధంగా సంగారెడ్డి వరకు రోడ్డు ఇస్తానని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన మాట నిలుపుకున్నారు. కాబట్టి తాను అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరాను. తాను హరీష్ రావు మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు, హరీష్ రావు తనను బయటికి పంపలేదు, కేసీఆర్ మీద వ్యతిరేకత లేదు. అప్పుడు కేవలం తాను వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానంతో మాత్రమే తాను టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పేసి కూడా జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కావాలని కొంతమంది ఈ మధ్య తన పైన హరీష్ రావు మధ్య కొంత గ్యాప్ పెంచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ గతంలో తాము మాట్లాడినటువంటి ఇష్యూస్ని మళ్ళీ రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తారు. ఇది సరికాదు. రాజకీయంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒకవైపు హరీష్ రావు తాను ఇద్దరం కూడా రెండు ధృవాలుగా పనిచేస్తున్నాం, ఇద్దరం కూడా రాజకీయంగా పోటీ పడుతూ ఒకరిపై ఒకరు పైచేసి సాధించడం కోసం పనిచేస్తున్నామే తప్ప తాము రాజకీయంగా శత్రువులమైనప్పటికీ కూడా ఒకవైపు మేము ఒకరిపై ఒకరికి రాజకీయంగా పైచేసి సాధించడం కోసం పనిచేస్తున్నామని చెప్పేసి మేము జిల్లాలో ఎప్పుడు సెంట్రిక్గా ఉంటాము. ఒకవైపు సిద్దిపేటలో అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు మున్సిపాలిటీలు గెలిపించుకున్నారు. తాను ఇటు సదాశివపేట సంగారెడ్డి మున్సిపాలిటీలు టీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గెలిపించడం చూసే వైఎస్ రాజశేఖర రెడ్డి తన పనితీరు పట్ల ఆకర్షితులై తనను పిలిచి పార్టీలో చేర్చుకున్నారని చెప్పేసి కూడా జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తనపై పదే పదే కామెంట్ చేస్తున్నటువంటి కల్వకుంట్ల కవిత ఆ సమయంలో రాజకీయంగా ఓనమాలు కూడా తెరుచుకోలేదు. ఆమె కేవలం తన తండ్రి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం వల్లనే ఆమె రాజకీయంగా రాణించారు తప్ప ఆమెకి ఇంకా అప్పుడు ఏం తెలియదు. కావాలని చెప్పి ఈ విషయాన్ని తప్పుడుగా పోర్ట్రేట్ చేస్తున్నారని చెప్పేసి కూడా జగ్గారెడ్డి దీని విషయాన్ని కూడా స్పష్టం చేశారు. నాడు జరిగిన పరిస్థితి అన్నిటి కూడా ఒక్కొక్కటిగా ఆయన వివరించే ప్రయత్నం చేశారు. మొదటి నుంచి కూడా జిల్లాలో ఒకవైపు తాను 19 ఏళ్ల వయసులో సంగారెడ్డిలో మున్సిపల్ కౌన్సిలర్గా ప్రస్థానం ప్రారంభించి మున్సిపల్ చైర్మన్గా ఆ తర్వాత ఎమ్మెల్యేగా పనిచేశాను. తాను రాజకీయంగా ఎప్పుడు దూకుడు తత్వంతో పనిచేస్తాను. పని విషయంలో రాజకీయంగా ఒకవైపు పనిచేసే విషయంలో ఒకవైపు హరీష్ రావు కూడా అంతే కష్టపడతాడు. ఒకవైపు ఎవరు మంచిని మంచిని మెచ్చుకోవాలి, చెడుని చెడు అనాలి. కానీ రాజకీయంగా తను నేరుగా కత్తిపట్టి పొడిచే ప్రయత్నం చేస్తాను. రాజకీయంగా హరీష్ రావు మాత్రం తన వ్యూహాత్మకంగా తనను దెబ్బతీస్తున్నారని చెప్పేసి కూడా చెప్పే ప్రయత్నం ఒకవైపు జగ్గారెడ్డి చేశారు. ఒకవైపు గత కొద్ది కాలంగా ఇదే అంశాన్ని గత 6 నెలలుగా తను చెప్తామని చెప్పేసి పదే పదే ప్రయత్నం చేశాను. కానీ అప్పుడున్న పరిస్థితులు విషయం చెప్పకపోతే తప్పుడుగా జనంలోకి పోర్ట్రేట్ అవుతుంది. పదే పదే ఈ గతంలో తాను హరీష్ రావును అన్న విషయాలు కావచ్చు, హరీష్ రావు తన మాట్లాడిన విషయాల్ని సోషల్ మీడియా వేదికగా కవిత మనుషులు దీన్ని ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా మాట్లాడినటువంటి జగ్గారెడ్డి తనను ఎవరు టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి పంపలేదు. తానే ఒకవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి తనను పిలిచి రాజకీయంగా ప్రోత్సహించడంతో తనను టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాను. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన మాట నిలబెడతాడు కాబట్టి అప్పుడున్న ముఖ్యమంత్రి హోదాలో అతను ఏ మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకునే తత్వంతో తనను ప్రోత్సహించిన కారణంగానే తాను టీఆర్ఎస్ పార్టీని ఒకవైపు కేసీఆర్తో శత్రుత్వం లేదు, తనకు హరీష్ రావుతో శత్రుత్వం లేదు, కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి మీద అభిమానంతోనే తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళానని చెప్పేసి జగ్గారెడ్డి స్పష్టం చేశారు. హరీష్ రావు తనను బయటికి పంపారు, హరీష్ రావు వల్లనే తాను బయటికి వెళ్ళాననే విషయం తప్పుడు మాటలు పదే కవిత ఇలా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా ఆయన చెప్పిన విషయం కొద్దిసేపటి కింద మీడియాగా స్పష్టం చేశారు. చాలా విషయాలు మాట్లాడారు. ఒకవైపు హరీష్ రావు రాజకీయంగా అత్యంత కష్టపడే తత్వం ఉంది. ఆయన ఎప్పుడు కూడా జనంలో ఉంటూ పనిచేస్తారు. అందుకోసమే ఆయన మంచిని మంచి అనాలి, చెడుని చెడు అనాలని చెప్పేసి ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. బ్రాహ్మణి. ఎస్ స్వామి, అలాగే చెప్పండి, మరి జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు కవితకి. కవిత నుండి ఎటువంటి రియాక్షన్ వచ్చే అవకాశం ఉందంటారు? అంటే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి కవిత బయటకు వచ్చిన తర్వాత తాను హరీష్ రావు అవసరం వైపు కేటీఆర్ మరోవైపు సంతోష్ ముగ్గురు మీద ఆమె పలు కామెంట్లు చేస్తూ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా పదే పదే హరీష్ రావు ఉద్దేశించి మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లాలో హరీష్ రావు వల్లనే పలువురు నాయకులు బయటికి వెళ్లారు, అందులో జగ్గారెడ్డి ఒకరని చెప్పేసి కూడా ఆమె మాట్లాడింది. ఇదే అంశంపైన ఇప్పుడు స్పందించినటువంటి జగ్గారెడ్డి ఆ విషయానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ కవితకు అప్పుడు జరిగిన విషయాలు తెలియదు. అప్పుడు కేవలం ఆమె రాజకీయంగా ఓనమాలు నేర్చుకుంటున్నారు. పూర్తి స్థాయి విషయాలకు సంబంధించి ఒకవైపు తాను వ్యక్తిగతంగా తనకు తానే వైఎస్ రాజశేఖర రెడ్డి పిలిచి మాట్లాడడం పట్ల ఆకర్షితులు ఇక్కడ వెళ్ళాను తప్ప ఆయన వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు. కవిత కూడా ఇప్పుడు ఇదే విషయం సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి అవుతామని చెప్పి కలలు అంటున్నారు. ఆ ముఖ్యమంత్రి అవుతామని చెప్పి విషయం ప్రతి ఒక్కరు చెప్తుంటే తనకు ఒకవైపు తన ఇబ్బంది తన
లేకపోతున్నాను, ఎవరు పడితే వారు ముఖ్యమంత్రి అవుతానని చెప్పేసి అనడం సరికాదని చెప్పేసి అన్నటువంటి జగ్గారెడ్డి ఇప్పుడు జగ్గారెడ్డి వ్యాఖ్యలపైన కవిత ఒకవైపు రైట్ స్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.